నీవు లేకుండా Yeah.
అడుగడుగున
సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర ఇది ఎవరి కోసమా ఈ జగతి కోసమే
పాట ఇప్పుడు వరకు పాడిన వాళ్ళు పాడండి. రేణుక స్టార్ట్ చేస్తావా? పాడతావా? పాడు. లాస్ట్ పాట కలిసి పాడండి. దగ్గర పెట్టు.
ఏయ్ కూర్చో. ఏ కొండ్రు పాడా బాయ్ కూర్చో 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 అసలు కూర్చో కూర్చో. తీసురా తీసురా రాయబాబు సరే అందరూ నిలబడదాం. దయచేసి అందరూ నిలబడదాం. దయచేసి అందరూ నిలబడదామండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ఈరోజు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం నుండి దేవుని యొక్క వాక్యమును మనము చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి దేవుడు ఈరోజు మనకు ఇవ్వబోతున్న వాక్యం కొరకు ఉత్తర ప్రతిత్ర లేఖన భాగముగా 33వ కీర్తన మొదటి నుండి చివరి వరకు చదువుకుందాం. పిల్లలు లోపల రండి. రాజాబాబు అబ్బాయి మీ ఇద్దరు లోపల రావాలి. రాజారావు మీరు రాజాబాబు తొందరాలు లోపల రండి. పిల్లలు బయట తెలియదు. 33వ కీర్తన మొదటి నుండి చివరి వరకు మాస్టర్ గారు వచ్చి ఈరోజు వాక్యమును చదువుతారు. 33వ కీర్తన మొదటి నుండి చివరి వరకు. ముప్పై 33వ కీర్తన మొదటి నుండి చివరి వరకు. కీర్తన ఉత్తర ప్రతిత్ర లేఖన భాగాన్ని చదువుతున్నాం. నీతిమంతులారా యెహోవా బట్టి ఆనందగానం చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. ఆయనను కూర్చి నూతన కీర్తన పాడుడి. ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. ఆయన చేసినట్టు నమ్మకమైనది. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుతున్నాడు. లోకము యెహోవా కృపతో నిండియున్నది. యెహోవా వాక్కు చేత ఆకాశం కలిగెను. ఆయనను భూమి చేత వాడి సర్వస్వం కలిగెను. సముద్ర జలములకు రాశిగా కూర్చువాడు ఆయనే. అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. లోకులందరూ యెహోవా యొక్క భయభక్తులకు వెళ్ళిపోవలను. భూలోక నివాసులకు ఆయనకు నిలవలను. 9వ ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞగానే కార్యము స్థిరపరచబడు. అన్ని దేవుడు ఆలోచనలు యెహోవా ఏర్పరచును. ఎవరి యోచన ఆయన సులభంగా చేయను. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. ఆయన సంకల్పములు తంత్రములకుండును. యెహోవా జీవితాలను ధన్యుడు. ఆయన స్వాస్థ్య చేకూర్చుటకు ధన్యుడు. యెహోవా ఆకాశముల నుండి కనిపెట్టుచున్నాడు. ఆయన నరులందరినీ సృష్టిస్తున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించిన వాడు. వారి ప్రియులన్నీ విచారించేవాడు. వారిని దర్శించువాడు. రక్షించుటకు గుర్రములు అక్కడికి రాదు. అది వారి విశేష బలము చేత మనుషులను తప్పింపజాలు. వారికి సజావులుగా కాపాడుతున్నాం. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుతున్నది. మన ప్రాణం యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయనే మనకు సహాయమును, మనకు కేడమై ఉన్నాడు. నీ కృప మా మీద నుండును గాక. దేవుడు
వాక్యములు దీవించండి. ఆమేన్. అందరం కూడా మోకరించుదాం. దేవుని సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన దేవునికి తెలియజేస్తూ ప్రార్థన చేద్దాం. ఇంతకాలం తన కృపలో కాచి కాపాడిన దేవునికి వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేద్దాం. రేపు ఉదయం ప్రవీణ్ గారి యొక్క కుమారు ప్రీత ఆస్ట్రేలియా వెళ్తున్నారు. వారి వరకు ప్రార్థన చేద్దాం. ఈరోజు నూతనంగా రేణుక అలాగే వెంకటేశ్వరరావు హుస్సేన్ గారి యొక్క పెద్ద కుమారుడు దేవుని మందిరానికి వచ్చి ఉన్నారు. వారికి గట్టిగా సభలు కొట్టండి. అలాగే కృష్ణ కూడా దేవుని మందిరానికి రావాలి. ఇంకా ఎవరి బిడ్డలందరూ కూడా రావాలని మనము ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. వీలైన వారు మోకరించండి. పెద్దలు కుర్చీలో కూర్చోవచ్చు, చాలాసేపు ఉంటుంది కనుక పెద్దలైన వారు మీకు కుర్చీలు ఉపయోగించుకోండి. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. ఈ గొప్ప మందిరమును కట్టించిన సురేష్ బాబు గారు వారి ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేద్దాం. ప్రవీణ్ గారు వారి కుమారుడు ప్రీతం కొరకు ప్రార్థన చేద్దాం. ఆస్ట్రేలియా వెళ్తున్నారు కనుక వారి ప్రయాణం కొరకు ప్రార్థన చేద్దాం. కంచిపోగు ఆధార్ గారి కొరకు ప్రార్థన చేద్దాం. డొక్కా సంతోష్ గారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే ఇంకా బలహీన స్థితిలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. కంటి ఆపరేషన్ చేయించుకొని వచ్చిన విజయమ్మ గారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేద్దాం. మార్పు లక్ష్మయ్య గారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేద్దాం. అన్నమ్మ గారి ఆరోగ్యం కొరకు, వాళ్ళ కాళ్ళు అనుకున్న విడుదల కొరకు, మాస్టర్ గారి కొరకు, జయరాగ ఫ్యామిలీ కొరకు, వచ్చిన బిడ్డలందరి కొరకు, అందరి కుటుంబాల కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన నామమునికి వందనాలు స్తోత్రములు తెలియజేస్తున్నాం. మీ మందిరంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమన్నారు. నా పేరు పెట్టబడిన నాకు జనులు తమను తాము తగ్గించుకొని దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసిన యెడల వారి ప్రార్థన ఆలకిస్తానని చెప్పినారు. ముఖ్యంగా సురేష్ బాబు గారి ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేసిన, వారి కుటుంబాన్ని దీవించండి. మేడం గారి కొరకు ప్రార్థన చేసిన, 3 కుమారుల చదువుల కొరకు ప్రార్థన చేసిన, రేపు ఆస్ట్రేలియా వెళుతున్న ప్రవీణ్ గారి యొక్క కుమారుడు శోభారాణి గారి కొరకు, బాబు కొరకు, ప్రీతం కొరకు ప్రార్థన చేసిన, ప్రీతం విషయంలో గొప్ప కార్యం జరిగిస్తున్నందుకు స్తోత్రాలు. ఆస్ట్రేలియా వెళ్తుండగా సహాయం చేయండి. అభి కొరకు ప్రార్థన చేసిన, ప్రసన్న కుమార్ గారు వారి ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేసిన, తండ్రి ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా ఈ కుమారుని జ్ఞాపకం చేసుకోనండి. కుమారుడు చదువులో సహాయం చేసినందుకు స్తోత్రాలు. గొప్ప కార్యం జరిగించే దేవుడు. కుమార్తె కొరకు ప్రార్థన చేసిన, కుమార్తె చదువులో సహాయం చేయండి. రోహి బాబు పల్లవి కొరకు ప్రార్థన చేసిన, కాకాడు వెంకటేశ్వరరావు పీజీ కొరకు సిద్ధపడుతుండగా సహాయం చేయండి. వారి చదువులో ఉన్నతమైన జ్ఞానం ఇస్తున్నందుకు స్తోత్రాలు. వివాహం కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేసిన, వివాహం మీరు జరిపిస్తున్నందుకు స్తోత్రాలు. తండ్రి యేసు గారి కుమారుడు ప్రార్థన చేసిన, కుమారుడిని జ్ఞాపకం చేసుకోనండి. ఈ రోజు మీ మందిరం నుండి ప్రార్థన చేస్తుండగా డొక్కా సంతోష్ గారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేసిన, తండ్రి విజయమ్మ గారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేసిన, తండ్రి సన్నిధిలో స్వరాజ్య గారి తల్లి గారు మీ కుమార్తె కొరకు ప్రార్థన చేసిన, కాలు ఆపరేషన్ లో సహాయం చేశారు. కాశం గారికి స్వస్థపరిచారు. మీకే వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. పూర్తి ఆరోగ్యం ఇస్తున్నందుకు స్తోత్రాలు. ఆయుష్ ఇచ్చే దేవుడు నీవే, అద్భుతం జరిగించే దేవుడు నీవే కనుక మేము ప్రార్థన చేస్తున్నాం. ఇంకా తండ్రి కంచిపోగా ఆనంద్ గారు పూర్తి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. స్వస్థపరిచే దేవుడు నీవే, అద్భుతం జరిగించే దేవుడు నీవే, ఆశ్చర్యకారం జరిగించే దేవుడు నీవే కనుక మేము ప్రార్థన చేస్తున్నాం. స్వస్థత ఇచ్చినందుకు నీకే స్తోత్రాలు. మార్పు లక్ష్మి గారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇంకా బలహీన స్థితిలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. సంతానం లేక బాధపడుతున్న పిల్లలు ఉన్నారు, వారికి సహాయం దయచేయండి. సంతులేని వారిని ఇల్లాలుగా చేసే దేవుడు నీవే, కుమారులు గల తల్లిగా చేసే దేవుడు నీవే కనుక మేము ప్రార్థన చేస్తున్నాం. నీ మందిరంలో ఈ రీతిగా చేయి. నీ నామం పేరిట
కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుండగా సహాయం చేస్తున్నందుకు స్తోత్రాలు. ఈ రోజు మందిరానికి వచ్చిన హుస్సేన్ గారి యొక్క కుటుంబం కొరకు, వారి కుమారుడు కోడలు పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాం. డాక్టర్ నాగేశ్వర గారు వారి కుటుంబం కొరకు, బాబు గారు వారి ఫ్యామిలీ కొరకు, రవి వారి ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇంకా మగవారందరూ కూడా దేవుని మందిరంలో రావడానికి సహాయం చేసినందుకు స్తోత్రాలు. చిన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. సండే స్కూల్ కు ఈ రోజు వచ్చిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. సండే స్కూల్ కు సిద్ధపరుస్తున్న సోని మేఘన కొరకు ప్రార్థన చేస్తున్నాం. అందరినీ దీవించండి. చిన్న బిడ్డలు చిన్నారు తండ్రి, వారి కుటుంబాలను దీవించండి. చదువుకుండగా జ్ఞానం ఇస్తున్నందుకు స్తోత్రాలు, అద్భుతం చేస్తున్నందుకు స్తోత్రాలు. ఈ మందిరంలో చేయబడు ప్రతి రాత్రి దేవుని సన్నిధిలో కుటుంబాల్లో ప్రార్థన కూడిక జరుగుతుండగా అనేక మంది బిడ్డలు రావడానికి సహాయం చేయండి. మారు మనసు పొందడానికి సహాయం చేయండి. బాప్తిస్మం పొందడానికి సహాయం చేయండి. రేపేం జరుగుతుందో మాకు తెలియదు. ఇప్పుడే మీకు అనుకూల సమయం, ఇదే రక్షణ దినమని తెలుసుకొని రావడానికి సహాయం దయచేయమని వచ్చిన బిడ్డలను దీవించండి. పాటలు సహాయపడిన వారు ఉన్నారు, పాటలు ఏకీభవించిన బిడ్డలు ఉన్నారు. వాక్యం చదివిన మాస్టర్ గారు ప్రార్థన చేసినాం. ముందున్న సమయాన్ని మాకు దీర్ఘకాలంగా సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రాలు. ఈ ఉపవాస కూడికలో మొదటి ఉపవాస కూడికను, ఈ మొదటి ఆదివారం మీరు దీవించండి. లెంట్ డేస్ లో ఈ మొదటి ఆదివారం పాలనలో మీరు మాకు సహాయం చేయండి తండ్రి. ఏప్రిల్ నెల 3వ తారీఖు జరుగుతున్న గుడ్ ఫ్రైడే ఆరాధనలో సహాయం చేయండి. ఏప్రిల్ నెల 5వ తారీఖు జరుగుతున్న ఈస్టర్ ఆరాధనలో సహాయం చేయండి. మీ మందిరంలో వినీతిగా చేయి. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుండగా తోడుకోండి, సహాయం చేయండి. షుగర్ తో బాధపడుతున్న వీళ్ళు ఉన్నారు, అలాగే కాలేయ సంబంధమైన వ్యాధులతో బాధపడుతున్న వీళ్ళు ఉన్నారు, వారికి సహాయం దయచేయండి. కిడ్నీ సంబంధమైన వ్యాధులతో బాధపడుతున్న వీళ్ళు ఉన్నారు, సహాయం చేయండి. కాళ్ళు నొప్పులతో మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వీళ్ళు ఉన్నారు, వెంకటమ్మ గారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇంకా బలహీన స్థితిలో బిడ్డలు ప్రార్థన చేస్తున్నాం. హాస్టల్లో ఉండి చదువుతున్న పిల్లలు ఉన్నారు, వారికి సహాయం దయచేయండి. మీ మందిరంలో నుండి మేము ప్రార్థన చేస్తుండగా మీరే మాకు సహాయం దయచేయమని, ఉపవాస కూడికల ద్వారా అద్భుతాలు చూడడానికి సహాయం చేయండి. ఆశ్చర్యకాలు చూడడానికి సహాయం చేయండి. ఆర్థిక సమస్యలు తొలగిపోవడానికి సహాయం చేయండి. కుటుంబ సమస్యలు తొలగిపోవడానికి సహాయం చేయండి. ఈ మందిరంలో వినీతిగా చేయి. మీ నామం పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుండగా తోడుకొని సహాయం దయచేయమని యేసు శక్తి కలిగిన నామమున ప్రార్థన చేయించిన తండ్రి, ఆమేన్. సరే, సమయంలో చిన్నపిల్లలు ఉన్నారు, కంఠత వాక్యం చెప్పడానికి నిలబడతారు. ఇందులో మా పిల్లలే కళ్ళు పుస్తకాలకి మొత్తం తగ్గారు. మా వాళ్ళు కళ్ళు తెరిచి చూస్తామండి, పిల్లలు చదువుతున్నారు. మా లోపల రాయబాబు, గురకావా నువ్వు లోపల. సరే, పిల్లలు కంఠత వాక్యం చెబుతారు. సంఖ్య పెరగాలి, ఆ దరిదాన్ని నిలబడాలి. మీ పిల్లలు పంపించాలి. మా ఇదిగో చెప్పు. My name is Pawan. My studying is third. Sir. కీర్తన గ్రంథంలో 73వ అధ్యాయం 21వ అధ్యాయం. నా హృదయంలో మచ్చని పడేది. My name is Krishna. I am studying 4th class. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పు. I am studying 1st class. కీర్తన గ్రంథంలో 73వ అధ్యాయము 21వ వచనము. నా హృదయం మచ్చని పడేది. వాళ్ళు నవ్వు నేర్పారండి. ఎవరా కుర్రాడు? రాజాబాబు 2,
రాజాబాబు 1, రాజాబాబు 2. ఆయన కూడా ఏమంటారు? కూర్చో. మళ్ళీ అడిపోతున్నాం. అయ్యా కిటికీ దగ్గర ఉన్నటువంటి వారు చక్కగా లోపలికి కూర్చోండి. సరే, మంచిది. ఈ రాత్రి వేళ ఎవరింట్లో ప్రార్థన మర్చిపోయారా? ఉన్నా ఎవరింటికాడ ఎంత గారింట్లో ప్రార్థన ఉంటుంది కనుక మీరందరూ కూడా టైంకి రండి. సరే, వెళ్తున్నారా? ఒకసారి అండి ప్రార్థన చేస్తాం మీరు. సరే, మాస్టర్ గారు పని మీద వెళ్తున్నారు. ఈరోజు ఒక సంతోషకరమైనటువంటి మన సంఘంలో ప్రైవేట్ మాస్టర్ గారు షోగార్ ఎంపీసీ గారి యొక్క పెద్ద కుమారుడు ప్రీతం ఆస్ట్రేలియా నేను వెళ్తున్నారు. గట్టిగా సపోర్ట్ కొట్టడం వారికి కంగ్రాచులేషన్. మన సంఘం నుండి మాస్టర్ గారి యొక్క మనవడు గారు ఆస్ట్రేలియా వెళ్తున్నారు. ప్రయాణం వెళ్తున్నారు కనుక సిద్ధపరచాలని ప్రార్థన చేద్దాం. బాబు దేవుడు దీవించినగా ఇంకా ఉన్నతంగా అభివృద్ధి పొందాలని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ప్రీతం కొరకు ప్రార్థన చేసిన చిన్న ప్రాయం నుండి ఒలివ మొక్క వలె ఎదిగినాడు. తమ దేవుని ఎరిగిన వారు బలం కలిగి గొప్ప కార్యము పొందుతారని చెప్పి ఉన్నారు. తమ దేవుని సన్నిధిలో ఎదిగినటువంటి కుమారుడు చిన్న ప్రాయం నుండి భయభక్తులు నేర్చుకున్నారు కనుక బాలుడు నడవలసిన త్రోవ నేర్పము. వాడు పెద్దవాడైనప్పుడు దానికి తొలగిపోడు అన్నట్లుగా ఆస్ట్రేలియా వెళ్ళడానికి కృప చూపించారు. చదువుల్లో జ్ఞానం దయచేయండి, మంచి ప్రయాణం దయచేయండి, క్షేమకరమైన ప్రయాణం అనుగ్రహించాడు. అక్కడ చదువుకున్న చదువుల్లో మీరు తోడుగొనండి. తెలియని ప్రాంతం, తెలియని దేశం వారు వెళ్ళాలని చూస్తుండగా నీ ఆలోచనలన్నీ సఫలం చేస్తామని చెబుతున్నారు. నీ రాకపోకలో యెహోవా నీకు తోడుగొను. పగలు ఎండ దెబ్బలు, రాత్రి వెంట దెబ్బలు నీకు తగలదు. ఏ అపాయం ఎదుకు రాదని చెప్పారు. ఆ రీతిగా కుమారుడు దీవించబడడానికి కుటుంబంలో ఒక మంచి ఉన్నతమైన స్థితిలో కుమారుడు చూసి సంతోషించడానికి సహాయం దయచేయమని ఇక్కడ చేరిన పిల్లలు మాస్టర్ గారి కుటుంబానికి దీవించి ఆశీర్వదించమని యేసయ్య పేరిట ప్రార్థన చేసిన తండ్రి, ఆమేన్. ఓకే, వందనాలు. సరే, ఈ రోజున బైబిల్ గ్రంథం నుండి ఉపవాసము అంటే ఏంటో చూద్దాం. ఉపవాసం అనగా అనగా ఉపేక్షించుకోవడం. అంటే ఏదైనా మన జీవితంలో దేవునికి ఇష్టం కాదు ఉంటే ఉపేక్షించుకోవాలి, అంటే వదిలివేయాలి. అంటే పరీక్షించుకోవాలి, స్వపరీక్ష, మనలను మనం పరీక్షించుకోవాలి. అంటే వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలి. అంటే సహవాసం కలిగి ఉండాలి. అనగా ముందుకు సాగాలి. ఉపేక్షించుకొని పరీక్షించుకొని వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని సహవాసంలో ముందుకు కొనసాగాలి. ఇదే ఉపవాసం. ఈ రోజున దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటో మనకందరికి బాగా తెలుసు. దేవునికి ఇష్టమైన ఉపవాసం అనేది ఆ ఉపవాసం ద్వారా ఇతరుల ఆకలిని, ఇతరుల ప్రేమను మనం ఎలా పంచాలో ఈ రోజు నేర్చుకున్నాం. దేవునికి ఇష్టమైన ఉపవాసం 58వ అధ్యాయం యెషయా గ్రంథం 7వ వచనం చదువుతారు. నీ ఆహారం ఆకలి గొనువానికి పెట్టుటయు దిక్కుమాలిన వేదలను నీ ఇంట చేసుకున్నటయు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రం ఇచ్చుట ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. చాలు, దేవునికి ఇష్టమైన ఉపవాసం మనం చూశాం. ఈ దేవునికి ఇష్టమైన ఉపవాసం ద్వారా ఆకలిని తీర్చవచ్చు. ఆత్మీయమైన ఆకలిని, దేవుని యొక్క బిడ్డల యొక్క ఆకలిని మనం తీర్చవచ్చు. ఎవరు ఇతరుల యొక్క అవసరాలు తీరుస్తారో వాళ్ళు దేవుడికి చేసినట్లే. కొన్ని సేవాలయాల్లో మనం చూస్తే అన్నదానాలు, వస్త్రదానాలు, భూదానాలు ఇంకేదో రకాలు చేస్తుంటారు. ఇవన్నీ కూడా ఒకరికి పేదవారికి చేస్తే దేవుడికి చేసినట్టే లెక్క. ఇక్కడ వాక్యంలో చూస్తే చూడండి, ఇతరుల యొక్క అవసరాలు ఎలా తీరుస్తాం,
ఇతరుల యొక్క ఆకలిని ఎవరు తీరుస్తారు అంటే చూడండి, దయా దృష్టి కలిగిన వారు దేవుని దృష్టిలో నిజమైనటువంటి ఉపవాసం చేసిన వారుగా ఉంటారు. ఎవరు ఇతరుల ఆకలిని తీర్చేదంటే దయా దృష్టి కలిగిన వారు, ప్రేమ కలిగిన వారు. చూడండి సామెతల గ్రంథం 22వ అధ్యాయము, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 9వ వచనం, ఒకడు దయా దృష్టి గలవాడు ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టివాడు దీనులను. చూడండి, మీరు ఈ రోజైనా సరే, గడిచిన వారమైనా సరే, మీ ఇంటికి ఎవరైనా ఆకలిగా ఆహారం కావాలని ఎవరైనా వచ్చే ఉండవచ్చు కదా. ఆ వచ్చిన వారికి ఏం చేయాలంటే దయా దృష్టితో మీకు కలిగినది ఇవ్వాలి. అది ఎవరికి చేసినట్టంటే యెహోవాకు చేసినట్టు లెక్క. ఇక్కడ దేవునికి ఇష్టమైనది కూడా అదే. ఆహారం లేని వారికి ఇవ్వాలి. అది ఇచ్చినప్పుడు ఎవరికి ఇచ్చినట్టంటే ఒక దరిద్రుడికి ఇస్తే దేవుని యొక్క బిడ్డలను ప్రేమించినట్లే. ఇక్కడ 22:9లో చెప్పాడు కదా, దేవుడు దయా దృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రుడికి ఇచ్చును, అట్టి వాడు దీవెన నొందును. చూడండి, దేవుని యొక్క దీవెన ఎలా మనం పొందుతామంటే ఆకలి తీర్చాలి. మనము ఈ 40 దినాల్లో ఒక పూట ఆకలితో ఉంటాం, పేద బిడ్డలకు ఆకలి తీరుస్తాం. దీని ద్వారా ఏం జరుగుతుందంటే దేవుని దీవెన మన మీద వస్తుంది. దయా దృష్టి గలవారు ఎలా ఉంటారు, కరుణ గలవారు ఏం చేస్తారంటే చూడండి, 24 దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 27వ వచనం చదువుతారు. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 27 చదవమ్మా. నా యోచన నీ దృష్టికి అంగీకారం మొదలుగాక, ఒకవేళ నీ పాపములు మాని నీతి న్యాయం అనుసరించి నీవు బాధపెట్టి వారందరి యందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము నీకు మీదట ఉండునని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చాను. చూడండి, దయా దృష్టి కలిగిన వారు దేవుడి సన్నిధిలో ఎలా ఉంటారో ఇక్కడ వాక్యంలో దేవుడు మనతో మాట్లాడుతున్నారు. దయా దృష్టి కలిగిన వారు ఏం చేస్తారంటే వాళ్ళు ఇతరులను ప్రేమిస్తారు, కరుణగల మాటలతో దేవుడి బిడ్డలను నడిపిస్తారు. ఇంకా బైబిల్ గ్రంథంలో చూస్తే వారు నీతిమంతులు ఉన్న స్థలంలో ఉంటారు, దేవుడు ప్రేమించేవారు. చూడండి, మత్తయి సువార్త ఇతరుల యొక్క ఆకలిని తీర్చేవారు ఎక్కడ ఉంటారంటే నీతిమంతుల గుంపులో ఉంటారు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 35వ వచనం చదువుతారు. నేను ఆకలి కొట్టిని, మీరు నాకు భోజనం పెట్టింది, దప్పి కొట్టిని, నాకు దాహం ఇచ్చింది, పరదేశమై ఉంటిని, నన్ను చేర్చుకొట్టిని, దిగబడినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చింది, రోగులై ఉంటిని, నన్ను చూడవచ్చుది, చెరసాలలో ఉంటిని, నా యొక్కకు వచ్చిందని చెప్పాను. చూడండి, వీళ్ళు ఎవరు అంటే ఆశీర్వదింపబడిన గుంపు, శపించబడిన గుంపు అన్నది. గొర్రెలు మేకలు కనిపిస్తున్నారు. చూడండి, వీళ్ళందరూ ఎవరంటే కుడి వైపున ఒకరు ఉన్నారు, ఎడమ వైపున ఒకరు ఉన్నారు. చూడండి, గొల్లవాడు అంటే గొర్రెల కాపరి గొర్రెలను మేకలను ఎలా విడదీస్తారో అదే రీతిగా ఇక్కడ విడదీస్తున్నారు. చూడండి, బైబిల్ గ్రంథం చూస్తే 32వ వచనం, అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడదు, గొల్లవాడు మేకలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టును. చూడండి, ఆస్వాదింపబడిన గుంపులో ఉన్నవారు వాళ్ళు ఏం చేశారంటే ఆకలి కొని వారికి ఆహారం పెట్టారు, దాహం లేని వారికి దాహం తీర్చారు, హాస్పిటల్లో ఉన్న వారిని చూశారు, పరామర్శించారు, వాళ్ళ బాగోగులను కనిపెట్టారు. చూడండి, 33వ వచనం చూడండి, తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడి వైపున వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి,
లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యములో స్వతంత్రించుకొనుడి. చూడండి, ఈ రోజు వాక్యలో చూస్తే ఆస్వాదింపబడిన గుంపులో ఉన్న వారు ఏం చేస్తారంటే దేవుని ప్రేమను సూచించారు. అప్పుడు రాజు వచ్చి అక్కడ అడుగుతున్న విషయం చూస్తే, అయ్యా నీ ఎప్పుడు ఆకలి ఉన్నా ఎప్పుడు ఆహారం ఇచ్చావంటే, ఇక్కడ దేవుడు చెబుతున్న మాటలు చూడండి. 38వ వచనం, ఎప్పుడు పరదేశి ఉండటా చూసి నేను చేసుకుంటుని, దిగంబరి ఉండటా చూసి బట్టలు ఇస్తుంది, ఎప్పుడు రోగివై ఉంటాయను శాస్త్రాలు ఉంటాయను చూసి నీ వద్దకు వచ్చిన ఆయన అడిగేదాడు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుడు ఒకరిని మీరు చేసిన కనుక నాకు చేసింది. చూడండి, అందుకని ప్రభువారు చెప్పిన 10 ఆజ్ఞల్లో నిన్ను వలె నీ పొరుగువాడు ప్రేమించును అనే ఆజ్ఞ ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ ఎవరు ఇతరులను ఆకలి తీర్చేదంటే నీతిమంతుల గుంపులో ఉన్నవారు వాడు ఇతరుల యొక్క ఆకలిని తీరుస్తారు. అలాగే ఎవరు ఇతరుల యొక్క అవసరాలు చూస్తారంటే మారు మనసు పొందిన వారు. 19వ అధ్యాయం లూకా సువార్త, ఎవరు మారు మనసు పొందేదంటే 99 నీతిమంతులు ఉన్నారు, వారిలో ఒక వ్యక్తి రక్షింపబడ్డారు. ఇక్కడ చూడండి 19వ అధ్యాయము 8వ వచనం చదవమా. ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం వేలు తీస్తున్నాను, నేను ఎవడెవరైనా అన్యాయంగా దేవుడిని తీసుకునేలా అతని 4 వంతులు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాను. చూడండి, ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే దేవుని సన్నిధిలో సంతోషించబడేవారు, ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఆశీర్వదించబడిన వారు, దేవుని సన్నిధిలో నీతిమంతుల జాబితాలో ఉన్నవారు ఎవరు అంటే మారు మనసు పొందిన వారు. 15వ అధ్యాయము లూకా సువార్త 11వ అధ్యాయం లూకా సువార్త 11వ అధ్యాయం 5వ వచనం చూడండి. కారణం మీతో చెప్తున్నాను, మీరు మారు మనసు పొందిన యెడల మీరందరూ అలాగే నశింతురు. చూడండి, ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తే మారు మనసు పొందాలి. నీతిమంతుల జాబితాలో ఉన్న వారి గురించి దేవుడు చెబుతున్న మాట. ఇంకా ఎవరు ఇతరులను చేసుకునేదంటే ఆకలి తీర్చేవారు. అలా చేయడం వల్ల లాభాలు ఏంటి? అలా చేయడం వల్ల మనకు ఏ మేలు కలుగుతుందంటే చీకటిలో వారికి వెలుగు కలుగుతుంది. యెషయా గ్రంథము 58వ అధ్యాయము, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 10వ వచనం చదవమా. శ్రమపడి వారిని తృప్తిపరిచిన యెడల చీకటిలో నీకు వెలుగు ప్రకాశించును. ఒకసారి ఇక్కడ ఆ ఇతరుల యొక్క అవసరాలు మనం తీర్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనకు వెలుగు ప్రకాశింపజేస్తాడు. అంధకారం వారికి మధ్యాహ్నంగా ఉంటుంది. 58వ అధ్యాయం 10వ వచనం చదవమా. మళ్ళీ అంధకారం నీకు మధ్యాహ్నం వలె ఉంటాను. సార్ ఇక్కడ వాక్యంలో చూస్తే ఇతరులను ప్రేమించాలి, ఇతరుల యొక్క అవసరాలు తీర్చాలని దేవుడు ఈ రోజు మాట్లాడుతున్నాడు. ఇంకా వారి నీతి ఎప్పుడూ కూడా నిలిచి ఉంటుంది. చూడండి, 112వ కీర్తన 112వ అధ్యాయము 9వ వచనం చదువుతారు. చదవండి. వాడు దాతృత్వం కలిగి పేదలకు ఇచ్చును, వారి నీతి నిత్యం నిలుచును. చూడండి, ఎవరికైనా పేదవారు చేస్తే అది దేవుడికి చేసినట్లు లెక్క. ఇక్కడ వాక్యంలో చూస్తే వారి నీతి ఎల్లప్పుడూ కూడా నిలుస్తుంది, వారి కొమ్ము ఘనత కూడా పొందుతుంది. 112వ అధ్యాయం 9వ వచనం చూడండి. వారి కొమ్ము ఘనత పొంది హెచ్చింపబడను. ఇక్కడ వాక్యంలో చూస్తే ఎవరైనా సరే ఈ 40 దినాల్లో దేవుడికి ప్రత్యేకంగా ఉంటూ పేదవారిని ప్రేమిస్తూ దేవుడి ప్రేమ చూస్తే వాడు హెచ్చింపబడతారు. ఇంకా బైబిల్ గ్రంథంలో చూస్తే వారు నానాటికి కూడా దీవెన పొందుతారు. 22వ అధ్యాయం సామెతలు 9వ వచనం చూడండి. 22వ అధ్యాయం 9 చదవండి.
అంతా దరిద్రునికి ఇచ్చును, అట్టి వాడు దీవెన. ఎంత గొప్ప మాట చూడండి. ఇక్కడ బైబిల్ కనుక చూస్తే లేమి కలగదు. వారి కుటుంబంలో అప్పు అనేది ఉండదు, సమృద్ధిని దేవుడు ఇస్తాడు. 28వ అధ్యాయం సామెతల గ్రంథం 27వ వచనం చదువుతారు. బేదలకు ఇచ్చిన వారికి లేమి కలగదు, కన్నులు మూసుకున్న వారికి బహు చాలండి, చాలు, మనకు కావాల్సింది చాలు. బేదలకు ఇచ్చిన వారికి లేమి కలగదు అంటే కొదువు అనేది ఉండదు, ఏ సమస్య అనేది ఉండదు. ఇంకా బైబిల్ గ్రంథంలో చూస్తే ప్రతిఫలం అనేది తప్పకుండా దేవుడు దయచేస్తాడు. అది ఎలాగా ప్రతిఫలం ఇస్తాడంటే 25వ అధ్యాయంలో మత్తయి సువార్తలో చూసాం కదా, 40వ వచనం చూడండి. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుడు ఒకరికి మీరు చేసింది నాకు చేసింది. చూడండి, ఎప్పుడు వచ్చావు ప్రభా మా ఇంటికి అనుకుంటారు. కానీ దేవుడు పేదవారి రూపంలో లేదా వారి యొక్క బాధల నుండి దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. అలాంటి టైంలో ఎవరికైనా సరే సహాయం చేస్తే దేవుడు చేసినట్టు లెక్క. ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తే వారికి తప్పకుండా ప్రతిఫలం ఇస్తారని చెబుతున్నాడు. ఏం ప్రతిఫలం అంటే చూడండి, నాకు చేస్తుందని నిజంగా మీతో చెబుతున్నానని వారితో నేను. చూడండి, ఒకవేళ చేయకుండా ఉంటే మనకేం కలుగుతుంది? చేసిన వారికి మేలు కలుగుతుంది. చేయని వారి విషయంలో ఒక నిమిషం, పుల్లారావు అంటే కొన్నేళ్ళు అని పేరు పెట్టాం. విశ్వనాథం గారు ఒకసారి ఇక్కడ రండి, మీకు కొరకు ప్రార్థన చేస్తాను. రండి. ఇందాక ఎప్పుడో రమ్మన్నా, కొద్దిగా లేట్ అయింది. ఇద్దరు కూడా అడిగారండి. ఉపవాసంతో ప్రత్యేకంగా రాత్రి ఫోన్ చేశారు విశ్వనాథ్ గారు. వాళ్ళు ప్రత్యేకంగా ఉండాలని సిద్ధపడి వస్తామని చెప్పారు. అలాగే కొన్నేళ్ళు కొన్నేళ్ళని మంచి పేరు పెట్టాం. కొండయ్య గారి పేరు కదా, కొన్నేళ్ళని మంచి భక్తి పరుడు, నీతి పరుడు అని ఆ పేరు బాగు పెట్టా. విశ్వనాథ్ గారు కూడా కోరుకుంటే వారి పేరు కూడా మార్చు సార్. సరే, 40 రోజులు మార్చాలండి. సరే, అదేంటి అది మీ జేబులో పెట్టుకోండి, ఎక్కడ ఉండదు. మీ జేబులో పెట్టుకోండి, ఎక్కడ ఉండదు. అవి దాంట్లో ఎక్కడ ఉండదు. ఆర్సీఎంఈ కదా, సరేనా? దేవుడు అవి ఆర్సీఎంకి సంబంధించింది. ఎక్కడ ఉంటే పర్వాలేదు, చెప్పులు వేసుకోవచ్చు. మరి చెప్పులు లేకుండా ఇవ్వద్దు. సరే, ప్రార్థన చేయడం కలుగుతున్నాండి. ఈ 40 దినాలు ప్రార్థనలో ఉండండి. ఎక్కడైనా కుటుంబ ప్రార్థన జరుగుతుంటే అక్కడ పాల్గొనండి. మీ పని మీరు చేసుకోవచ్చు. నేను రాత్రి ఏం చెప్పానో అది మీరు చేయండి. అయ్యా నీకు చెప్పలేదు, తర్వాత చెప్తాను. నీకు ప్రార్థన లేదు, కలుగుస్తానండి. వాక్యం అయిపోలేదు, వీరందరూ కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధిగా మమ్మల్ని చేయగలుగుతారు. మీకు స్తోత్రాలు. ప్రభు వెంకయ్య గారి యొక్క కుటుంబం నుండి వాడు స్నానం గారు, కొండయ్య గారి కుమారుడు, కొట్టేరి కుమారుడు ఈ 40 దినాలు ఉపవాసం ఉండి ప్రత్యేకంగా ఉన్నారయ్యా, మా కోసం ప్రార్థన చేయడానికి చెప్పారు తండ్రి. ఇంకా అనేక మంది బిడ్డలు మారు మనసు పొంది ఈ 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత నిశ్చితమైంది బాప్తీసాన్ని కూడా సిద్ధపాటు కలిగి ఉండడానికి సహాయం చేసుకుంటారు. వారి ఇష్టమైతే తీసుకోవడానికి సహాయం చేయండి. ఇంకా ఎవరి బిడ్డలు, పురుషులు, స్త్రీలు అందరూ కూడా దేవుని మందిరంలో ఇలా ఉపవాస దీక్షలో ఉంటూ అనేకమైన అద్భుతాలు, ఆరోగ్య సమస్య, కుటుంబ సమస్య ఏదైనా సరే తొలగిపోవడానికి సహాయం దయచేయండి. మీ కుమారుడు చేసిన వ్యాపారంలో తోడునండి. కొన్ని మీ కుమారుడు చదువులో జ్ఞానం, తెలివి, ఆలోచన దయచేయండి. యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఒకసారి సభలో కొట్టండి. ఉండటం మామూలు కాదు. 40 రోజుల ముందు, 40 రోజుల తర్వాత అదే విధంగా ఉండాలి. కోసం తిరిగిన తర్వాత మళ్ళీ వేరే ఉండకూడదు. అర్థమైందా? సరే, మంచిది తెలియదు కాబట్టి చెబుతున్నా. ప్రత్యేకంగా ఉండండి. కూర్చోండి, అయిపోలేదు, కూర్చోండి. ఇక 40 రోజులు అయిన తర్వాత మా ప్రతాపం చూపిస్తామని అనకూడదు. ఈ 40 రోజులు ఎట్లా ఉన్నారు, 40 రోజుల తర్వాత కూడా అదే విధంగా మంచిగా ఉండాలని మీకులను
ప్రోత్సహిస్తున్నాను. ఎక్కడ వరకు వచ్చామా? ఎక్కడ విశ్వనాథ్ గారు కొన్ని దగ్గరకు వచ్చాము. ఎక్కడికి వరకు వచ్చాము? మరిసిపోయాము. ఎక్కడ వరకు వచ్చాము? ఓకే, మంచిది. 20:40లో ఉన్నాం. చూడండి, బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఎవరికి చేసినట్లు అంటే పేదవారికి చేసి అది దేవుని బిడ్డలకు చేసినట్లు. ఇక్కడ రాజు అంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ 2 రకాల తీర్పులు ఉన్నాయి. కుడివైపున ఎడమవైపున ఆశీర్వదింపబడిన గుంపు ఉన్నది, శపించబడిన గుంపు ఉన్నది. ఈ ఇరువురు కూడా వాళ్ళ దేవుడు ఏమైనా అభినందిస్తున్నారంటే మీరు చేసినది దేవుని బిడ్డలకు చేసినట్లని అభినందించాడు. అంటే ప్రతిఫలంగా దేవుడు ఘనత ఇస్తాడు. ఇంకా బైబిల్ గ్రంథంలో చూస్తే నీకున్నవన్నీ కూడా శుద్ధిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో చూస్తే లూకా రాసిన సువార్త 11వ అధ్యాయం 41వ వచనం. 11వ అధ్యాయము 41వ వచనం. కాగా నీకు కలిగినవి ధర్మం చేయుడి, అప్పుడు నీ కన్యు శుద్ధిగా ఉంది. అంటే నీకు ఉన్నవన్నీ కూడా శుద్ధిగా ఉంటాయి. మనం కలిగిన వాటిలో ధర్మం చేసినప్పుడు, పేదలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమని చెప్పిన మాటలో మనం చూస్తే ఆ దేవుడి ప్రేమను క్రియల రూపంగా మనం ఉంచాలని దేవుడు కోరుతున్నాడు. ఇంకా బైబిల్ గ్రంథం చూస్తే దేవుడు ప్రత్యుపకారం చేస్తాడు. 19వ అధ్యాయము సామెతల గ్రంథం 17వ వచనం చూడండి. బీదలను కనికరించువాడు యెహోవాకు అర్పించువాడు, వారి ఉపకారములకు ఆయన ప్రత్యుపకారం చేయను. చూడండి, బీదలకు మనం ఏదైనా చేస్తే ప్రత్యుపకారం దేవుడే మనకు చేస్తాడు. ఇంకా బైబిల్ గ్రంథం చూస్తే నీవు చేసే ప్రయత్నాలన్నింటిలో కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. ఈ ఉపవాస దినముల ద్వారా దేవుని ఆశీర్వాదం ఇంటి మీదకి వస్తుంది. ద్వితీయోపదేశకాండ గ్రంథం 15వ అధ్యాయము 10వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండ గ్రంథం చదవండి. నీ కార్యములన్నిటిలోనూ నీవు చే ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. చూడండి, వారికి ఇచ్చినందుకు మనసులో విచారపడకూడదు. ఇందువల్ల నీ దేవుడే యెహోవా నీ కార్యములన్నిటిలో ప్రయత్నములన్నిటిలో కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. చూడండి, ఇంకా బైబిల్ గ్రంథం చూస్తే ఇంకా వాళ్ళు ధన్యులు అవుతారని దేవుడు చెబుతున్నాడు. చూడండి, 41వ అధ్యాయము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చదవండి. నూతన బలం పొందుడి, వారు నా సన్నిధికి వచ్చి మాట్లాడవలను, యాగం తీసుకోవడం మనము కూడుకుందాము. తన ప్రవర్తన అంతట్లో నీతిని జరిగించు వారిని తూర్పు నుండి రేపి పిలిచిన వాడెవడు? ఆయన అతనికి జనము అప్పగించున్నాడు, రాజు లోవస్తున్నాడు. చూడండి, ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తే వారు ధన్యులు అవుతారు. చూడండి, ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తే ఎలాంటి ధన్యతను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడంటే చూడండి, 41వ అధ్యాయం కీర్తనల గ్రంథం 41వ అధ్యాయం చూడండి 1వ వచనం. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవాని తప్పించును, యెహోవాని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును. చూడండి, ఇక్కడ బైబిల్ గ్రంథం చూస్తే ఎవరు ధన్యులు అవుతారంటే పేదలను కటాక్షించేవారు. అలాగే ఆపత్కాలంలో కూడా దేవుడు వారి తోడుగా ఉంటారు. ఈ దేవుడు ఏం చేస్తాడంటే స్వస్థపరుస్తాడు. 3వ వచనం చూడండి, రోగశయ్య మీద యెహోవాని ఆదరించును, రోగం కలగగా నీవే వారిని స్వస్థపరచు. గట్టిగా సపడగొట్టండి దేవునికి. ఈ రోజున పేదలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ధన్యులు అవుతాం.
విషయాలు కూడా దేవుడు ప్రత్యుపకారం చేస్తాడు. ఇంకా బైబిల్ గ్రంథం చూస్తే వారు బ్రతికి దేవుని సన్నిధిలో ఆనందిస్తారు. అలాంటి వారు నాకు కావాలని కోరుకుంటున్నారు. యేసేలు గ్రంథం 18వ అధ్యాయము, యేసేలు గ్రంథం 18వ అధ్యాయము 16వ వచనం. ఎవరినైనా బాధ పెట్టకయు అలాగే బలత్కారం చేత నష్టపరచకయు ఆకలిగా వారికి ఆహారం ఇచ్చి దిగంబరు పట్టించి బీదవారి మీద అన్యాయముగా చెయ్యి వేయక లాభము కొరకు అప్పియకయు వడ్డీ పుచ్చుకొని ఉండని ఎడల నా విధులను అనుసరించు, నా పట్టణను అనుసరిస్తూ ఉండి